బండి తెలీదా? పోదు బండి. సరే తాత, సారీ. మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే కొత్త టెంపుల్ ని విజిట్ చేయడానికి వచ్చున్నాము. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్టెప్స్ ఎక్కి దేవుడిని చూడడానికి వెళ్తాము. ఇటు పక్క అంతా చూస్తే ఇంకా రోడ్స్ చాలా డెవలప్మెంట్ లేదు. ఈ సైడ్ అంతా చూడడానికి నేచర్ కూడా చాలా అందంగా ఉంది. మనకి తెలియకుండానే మన లాక్ పేరు ఎవరో రాసింటారు పిఎస్. పక్కన వైట్ పెడితే అంతా ఒకేలాగా కరెక్ట్ గా అయిపోతుంది. రాను రాను చాలా చాలా వింత వింత జంతువులను అంతా చూడబోతారు ఇక్కడ. ఇక్కడ ఉన్నాం మనం మూడు జంతువులు వెళ్ళిపోతున్నాము. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. దేవుడి దగ్గర వెళ్తున్నాము, మంచిగా వెళ్ళాలా. ఇక్కడ చూస్తే ఒక రాయి పైన శివుడు బొమ్మ వేసి పెట్టినారు. ఒకసారి చూద్దాం రండి. మేము ఫస్ట్ టైం వస్తున్నాము. మీకు లాస్ట్ లో చెప్తాము ఈ డీటెయిల్స్ అంతా. ఈ ఊర్లోనే ఉన్నాం కానీ మాకు ఏది తెలియదు అంతగా. ఇక్కడ ఒక నంది మరియు శివలింగం ఉంది. రండి పై చూసి తీసేయాలి. ఇటుపక్క మన శివుడు మళ్ళీ నంది విగ్రహం పెట్టిన్నారు. అక్కడ వెళ్ళి ఒకసారి చూసాము. మొత్తం చూసుకుంటే రాయి వచ్చేసి శివుడు షేప్ లో ఉంది. సో అక్కడ ఇక్కడ శివుడు టెంపుల్ లాగా పెట్టారు. వీడియోలో కరెక్ట్ గా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న నంది అండ్ ఇంకొక చిన్న శివుడిది బొమ్మ పెట్టిన్నారు. సో యాక్చువల్లీ ఈ ప్లేస్ మాకు కూడా కొత్త, ఇక్కడే ఉన్నాం కూడా మాకు తెలియదు. సో ఫుల్ డీటెయిల్స్ ఏమో యూట్యూబ్ లో ఇస్తాము. ఒక్కసారి చూసుకుంటే హోల్ చిత్తూరు వ్యూ కనిపిస్తుంది. వెళ్ళామంటే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. సో ఇది చూద్దాం రండి. రండి. ఇది వయసులో పెద్ద అయినా సతీష్ కొత్తగా వచ్చాడు, జాయిన్ అయ్యాడు. ఒక 60 ఏళ్ళు ఉంటది வயசு ஆனாலும் உன் ஸ்டைலும் அழகும் இன்னும் உன்னை விட்டு போகல. వచ్చేటప్పుడు ఫ్యామిలీతో వస్తే కొంచెం వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎన్నో టెంపుల్ అది తక్కువ ఉన్న స్లిప్పర్స్ వేసుకొని రావచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే జై శ్రీరామ్ రాశారు. సో ఇక్కడ చెప్పుల్ని రిమూవ్ చేసేసండి. అండ్ ఇంకొకటి పెళ్ళైన వాళ్ళతో మాత్రం రాకండి, తలకాయ నొప్పి. 24 గంటలు ఫోన్. இது பாருங்க, நான் சமையல் செஞ்சு வீட்டு வேலை எல்லாம் முடிக்கிற வரைக்கும் வெளியில எங்கேயும் போக கூடாது. சமத்த ஒரு மூலையில குத்த வச்சு உட்காந்துருக்கணும். நான் எப்ப கூப்பிடனோ அப்பதான் வரணும். పోయి దేవుడిని చూసాం. ఫస్ట్ చూడరా అని చూపిస్తున్నా. లొకేషన్ చాలా చాలా చూడడానికి. గుడి దగ్గర రీచ్ అయ్యాము. గుడి దగ్గర ఏముంది మొత్తం డీటెయిల్ గా చూస్తాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం రండి. ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ లో ఉంటది మాకు తెలియదు, బట్ ఇప్పుడు అయితే క్లోజ్ లో ఉంది. సడన్ ప్లాన్ చేసుకుని పక్క వచ్చాము. అట్లా మా ఫ్రెండ్స్ ని మీట్ అవుతాం అనేసి చూడడానికి వస్తే లొకేషన్ అంతా బాగుంది. ఇక్కడ ఒకరు అడిగితే అక్కడ కింద పైన ఒక ఆంజనేయర్ గుడి అంతా ఉందని చెప్పారు. బాగుంది. మనము ఇక్కడే ఒక చిన్న ఒక యూటీ లాగా ఉంది. ఊటీ లాగా బాగా లొకేషన్ అంతా కట్టారి. చూసినట్టయితే పైన టెంపుల్ కి వచ్చేసాం. ఇదే టెంపుల్ యాక్చువల్ వ్యూ. కట్టారి అనురాధ మోహన్. సో టెంపుల్ కట్టించిన వాళ్ళు కట్టారి అనురాధ మోహన్. స్పాన్సర్ బై ఆ గ్రిల్ అంతా చేస్తుంటారు. సో ఎంట్రన్స్ చూసుకుంటే ఒక రాయి పెట్టి రాయికి పూజ గీజ అంతా చేస్తున్నారు. సో మీరు కూడా ఎవరైనా వస్తే రాయికి పసుపు పెట్టి కుంకుమ పెట్టుకోవచ్చు. అట్టే చూసుకుంటే ఇక్కడ ఒక నంది. సో ఇందాక కింద ఒక నంది చూసాం శివుడి దగ్గర, ఇక్కడ కూడా ఒక నంది ఉంది. అండ్ ఫైనల్ గా మన ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ లోపల ఉన్నారు. ఎంత క్లోజ్ చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు ఓపెన్ అని మాకు కూడా తెలియదు. ఏదో మేము సడన్ గా ప్లాన్ చేసాం కాబట్టి అప్పుడే చెప్పినట్టు ఊరికి వచ్చి విజిట్ చేస్తున్నాము. చాలా అందంగా ఉంది. ఎందుకంటే దేవుడు కూడా. సో ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ అడ్రస్ ఇక్కడ ఉంది. ఒకసారి చూడండి. శ్రీ ముత్యంపట్టు గంగడపల్లి స్వామి బాలయం పట్టు గంగడపల్లి. సో యాక్చువల్లీ ఇది టెంపుల్ యొక్క అడ్రస్. సో మేము వీడియోలో కూడా లొకేషన్ ట్యాగ్ చేసి పెడతాము. సో మీరు ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వచ్చు. మాతో పాటు కూడా వచ్చాడు వీడియోలోకి వస్తానని చెప్పి, కానీ వీడియోలోకి కాదు కదా,
లాఫింగ్ బుద్ధ చూశారు కదా, లాఫింగ్ బుద్ధ తమ్ముడు ఇక్కడ 24/7 స్పెషల్ గా ఇక్కడ ఉంటారు. చూడండి, ఇక్కడ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశారో లేదు, సో ఇక్కడ చూసానంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కానీ డైరెక్ట్ గా కొండ నుంచి మనకి ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది. గణపతికి ఒక అభిషేకం లాగా ఉంటది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న తీర్థం బౌల్ లాగా పెట్టారు. డైరెక్ట్ గా వినాయకుడికి ఇది పైనుంచి వర్షం నుంచి పడే నీళ్ళతోనే పూజ అభిషేకం లాగా జరుగుతుంది. అలానే ఇక్కడ మన ఆంజనేయ స్వామి బొమ్మకు కూడా ఇలాంటి చాలా ప్లేసెస్ చిత్తూరులో ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసి, కానీ ఎవరికి తెలియదు. చిత్తూరులో టూరిస్ట్ ప్లేస్ లేదనుకుంటారు, కానీ చాలా ఉన్నాయి. కానీ మేము కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాము. అండ్ ఫైనల్ గా ఒకసారి వ్యూ చూడండి. సో ఇది చిత్తూరు వ్యూ. వ్యూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి మా దగ్గర కెమెరాకి అంత బడ్జెట్ లేదు, ఉన్న మొబైల్తోనే వీడియోని అయితే రికార్డ్ చేసాం. సో ఇక్కడ వీడియో రికార్డ్ చేసేకి వచ్చేటప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో మా ఫ్రెండ్ మ్యారీడ్ పర్సన్ సతీష్ అనే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మా వీడియోకి స్పాన్సర్ సతీష్, మ్యారీడ్ పర్సన్. ఏం స్పాన్సర్ చేసినాడు, ఊరికి బండ పిలుచుకొని వచ్చినాడు అంతే స్పాన్సర్, వేరే ఏం చేయలేదు. సగంలో పెట్రోల్ అయిపోతే త్రో చేసుకొని వచ్చాము. ఇంకొకటి మన సతీష్ ఫేమస్ టీ షాప్ పెట్టుకున్నాడు, లాస్ట్ వీడియోలో చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మన శ్రీవారి పాదం వేడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి పాదం ఉంది, అక్కడికి వెళ్ళి ఇంకోసారి ఒక వీడియో రికార్డ్ చేస్తాం. మీరు అట్లే సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఇక్కడ స్టాప్ చేసి అక్కడ కంటిన్యూ చేస్తాము. ఒకసారి అట్లే మీరు స్టెప్స్ లొకేషన్ ఆ వీడియో అంతా ఒకసారి చూసుకోండి అట్లే. కానీ వ్యూ మాత్రం బాగుంది. మా దగ్గర ఒకే ఒక డ్రోన్ లేదని వల్ల మేము డ్రోన్ షాట్ చేయలేకపోతున్నాము. బట్ డెఫినెట్ లో ఫ్యూచర్ లో ఏదైనా మాకు ఇక్కడ షేరింగ్ అంతా బాగుంటే మేము ఎదిగి మా బ్రో చెప్పినట్టు పెట్టి వీడియోలు చేసి ఈ ప్లేస్ కాదు చిత్తూరు మాత్రమే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ తిరుగుతామని మీకు హామీ ఇస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే చిత్తూరులో టూరిస్ట్ ప్లేస్ లేదు అంటారు చాలా మంది, కానీ చిత్తూరులో కూడా చాలా టూరిస్ట్ ప్లేసెస్ అయితే టూరిస్ట్ ప్లేసెస్ అనేసి కాదు, చాలా టెంపుల్స్ చాలా చోట్ల లొకేషన్ అయి ఉన్నది. ఎందుకంటే మనకు తెలియని టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఈ పక్క వచ్చేటప్పుడు కూడా మనకి చూసే రోడ్ అంతా మట్టి రోడ్లుగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క టెంపుల్ అభివృద్ధి కావాలంటే జనాలు ఫస్ట్ రావాలా, అదే మనకి మెయిన్ సోర్సు. ఈ పక్క ఈ టెంపుల్ అంతా చూడడానికి బాగా పీస్ఫుల్గా అంతా బాగుంది, కానీ ఈ ప్లేస్లో మెయింటెనెన్స్ లేదు. మళ్ళీ రోడ్స్ మెయింటెనెన్స్ అంటే మెయింటెనెన్స్ కాదు, యాక్చువల్లీ చిత్తూరు అనేది ఒక డెవలపింగ్ సిటీ కాదు, టౌన్ అనొచ్చు. డెవలపింగ్ టౌన్ ఇప్పుడు దా డెవలప్ అవుతా ఉంది. సో రీసెంట్గానే డీమార్ట్ కానీ మ్యాక్స్ కానీ జూడియోస్ కానీ అయితే అన్నీ వచ్చినాయి. బట్ ఇలాంటి ప్లేసెస్ని అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, అభివృద్ధి చేయాలి. సో అప్పుడుదా మనకి టూరిస్ట్ ప్లేసెస్ బయట నుంచి వాళ్ళు వచ్చడం కానీ రావడం కానీ అన్నీ జరుగుతుంది. సో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. పులిగుండు మనం పాస్ట్లో వీడియో చేసాము. ఇక్కడ బ్యాంబూ ఫారెస్ట్ అన్నీ ఉంది. చూడు ఆయన పోతున్నాడు అంటే కదా, ఆయన నేర్చుకోబోతున్నాడు. అదే మీరు ఎట్టనా పోండా తాటి చెట్టు ఉందా ఆడ పోయేసి బండి పోతుందా? బండి తెలీదా? పోదు బండి సరే తాత, సారీ. ఇదంతా ఎలా ఇదైంది ఈ గుడి అంతా? ఇక్కడ ఆంజనేయ స్వామి రాజకాలంలో అయింది అదంతా. అప్పుడు రాజులు ఉన్నారు ఆ కాలంలో, అది అయింది. ఇప్పుడు వచ్చి ఎవడు వచ్చి చేసేదాన్ని లేదు. ట్రైనింగ్ కాస్తలేదు, ట్రైనింగ్ ట్రైనింగ్ ఉండదు, పైన ఉండదు, చిన్న చిన్న ఉండదు ఒక ట్రైనింగ్ కట్టింది. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ట్రైనింగ్ అది పెద్ద ట్రైనింగ్ అది. అది వచ్చి ఏం చేయాలంటే ఊళ్ళో దొంగతనం చేస్తే పరపేసి ఊళ్ళో దేవుడు నమస్తే సార్ ఇది కూడా అదేనా? రాజు కాలం అంటే రాజుకాలం చేసింది అదంతా. ఇప్పుడు మొత్తం మనం చేసాను ఈడ. కానీ ఈ ఆంజనేయుల గుడి కాజు ఆంజనేయుల గుడి స్ట్రైట్ నూలు పని మరి ఉంటుంది. ఇదే ఎక్కి చూసినాం, అదే కరెక్ట్ గా ఉంటుంది. ఆంజనేయుల గుడి అవును, నూలు కట్టి మరి ఉంటుంది. ఇదేది ఒకటే ఉంటుంది ఆంజనేయుల గుడి. అన్న భక్తిమైన స్వామి ఇది. అందువల్ల ఈడ ఉండదు. చాలా మండలం మనం ముచ్చల గుడి దాటాం చూస్తా, ఆడ ఉండదు గుడి ఆంజనేయుల గుడి. ఎట్టు పోవాలి చెప్తారా? మీరు చెప్పాలి. నుంచి అటు పోవాలా, ఆడికి పోయేసి ముగ్గురు తలసా ఉన్నట్టు చూడు. ఆడికి పోయినామంటే ఆడ
ఓ అది ఆ పైన చెట్లు చెప్తున్నారు మేము చెప్పాను ముగ్గురు తీసుకున్నాడు ఎవరు గుట్టు కింద జారకుండా మంచి జారకుండా పోయేదానికి అది గుట్టేది తెలియకుండా అడిగినాను అందు పని మేము కూడా అడ్రస్ ఆ తాజ్మాన్ కాంచి ఆ తాజ్మాన్ కాడికి ఆ నుంచి నేను కట్ట కాందావు నచ్చిపోవాలి గుడి పవర్ పవర్ గుడి అది నేను కోపం పడేది ఏం లేదు మా మేడం ఉండదు రాజకీయంలో ఒడ్లు దంచేది రోకలు తాత కనబడింది అవును కనబడింది తాత నమస్తే సార్ నమస్తే సార్ నమస్కారం నా పేరు పవన్ ఈయన పేరు కిషోర్ ఆడ పెళ్ళైన సతీష్ ఏయ్ తాత నమస్కారం పెడుతున్నాం నమస్తే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టాడు గాడిద నిన్నారా సతీష్ నమస్తే సార్ నడిచే పోవాలి బండి తోడు వస్తారా చూస్తే తోడు వస్తారా అట్లా మొత్తం బండి పెట్టేసి వెళ్తాం బండి పెట్టేసి మరి ఎత్తుకోండి ఎత్తుకుంటాం బండి పెట్టేసి పని ఏం ఇబ్బంది లేదు ఇదే రోడ్లో దూస్తాకేస్తే ఇది అంటారు ఆ మారేమో అనుకున్నాను లేదు కాదు కాదు రోడ్డు చూసే కదా చెప్తే అర్థం అవుతుందా డింగి నేను పెడతాను పైప్ పెడతాను అమ్మారు అనుకున్నా ఆయన పెడితే పైప్ పెడతా అమ్మారు పైప్ పెడతారు అదే చెప్తాను డింగి నేను పెడితే చూసి మరి పైప్ మరి పెట్టిన తాత తెలియకుండా వీడియో వేసిన తీసుకున్నారు కదా వినపడకి తాగేసినారా పొద్దున మధ్యాహ్నమే నేను ఈ రంగా చెప్తాను సార్ ఏదో ఆదివారం మా అమ్మ దగ్గర ఆయన చనిపోయా మా అన్న ఉన్నారు శ్రీనివాసులమ్మ మా అమ్మ ఉన్నారు మేడం ఇద్దరు మాది ఒక 3 ఆవులు ఉండదు మేపుకుంటా మా మేడం కావాలి మేడం మేడం చెప్పేస్తాం పోలీసులకి తాత ఇక్కడ మేము శ్రీవారి పాదం ఉందని చెప్పాం కదా సో దానికి దారి అయితే ప్రాపర్గా లేదు సో ఇందాక ఇప్పుడు అక్కడ ఒక అంకుల్ని తాతని అడిగాం కదా వాళ్ళు కూడా మాకు సో ఇలా అలా అని చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు కానీ ఫైనల్గా చూస్తే ఇది ఒక అడ్వెంచర్ ఇదిలా ఉంది సో ఇది ఎక్కడం కష్టమే కెమెరామ్యాన్కి కూడా రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యి కాల్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఎక్కలేడు అండ్ ఇంకొకటి ఇక్కడ అక్కడ చూసుకున్నట్టయితే అడవి తేనె కట్టి ఉన్నది సో ఎటు వెళ్ళినా మనకి డేంజర్గానే ఉంది సో ట్రై చేస్తాం బట్ కంప్లీట్గా ఈ వీడియోని మేము శ్రీవారి పాదం చూపిస్తామో లేదని మాత్రం తెలియదు బట్ కంప్లీట్గా ట్రై చేస్తాం ఎఫర్ట్స్ ఇస్తాం ఒకవేళ లేదంటే వీడియోని ఎక్కడితో స్టాప్ చేస్తాం మా కెమెరామెన్ బాగా అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇది చేస్తాం నాకు డేంజరస్ ప్లేసే ప్రాపర్గా మనకి అయితే దారి అయితే లేదు ఒకసారి చూడండి ఒకసారి దానిపైన ఎక్కితే జారి కింద డైరెక్ట్గా పడేటట్టు ఉన్నాము అండ్ ఇంకోటి ఏం రా అంటే దీనిపైన అడవి తెన్నులు కూడా కట్టాయని చెప్పారు సో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా అయితే కట్టి ఉన్నాయి సో ఇది ఎట్టుపోయినా డేంజరస్గా ఉంది బట్ ప్రజెంట్గా అయితే ఇది అయితే చూపించలేము శ్రీవారి పాదాన్ని సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం వీలైనంత వరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కొత్త యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తారని కొత్త కంటెంట్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తున్నాము మాకు తెలిసిన కంటెంట్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్